సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశ ద్వారానికి దగ్గర పైకప్పు నుంచి 1 లేదా ఎక్కువ గంటలు వ్రేలాడదీయబడి ఉంటాయి. భగవంతుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి ప్రార్థనలకి ఉపక్రమిస్తాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అసలు గంట ఎందుకు మోగిస్తాం అనే విషయం చాలామందికి తెలియదు. ఏదో గుడిలో గంట ఉంది కదా అని అలా మోగించి వెళ్ళిపోతారే తప్ప దాని వెనకాల ఉండే పరమార్థం మాత్రం తెలిసి ఉండదు. మరి అలాంటప్పుడు గంట ఎందుకు మోగిస్తామో తెలుసుకుందామా? గంట మ్రోగించడం ద్వారా వెలువడే శబ్దం మంగళకరమైన ధ్వనిగా పరిగణించబడుతుంది. ఇది విశ్వానికంతా భగవన్నామమైన ఓంకారనాదాన్ని ఉద్భవింపజేస్తుంది. సదా శుభప్రదమైన భగవంతుని దర్శనం పొందడానికి బాహ్య అంతరాలలో పవిత్రత ఉండాలి. అందుకే గంట మ్రోగిస్తాం. వైదిక క్రియాపరంగా హారతి ఇచ్చే సమయంలో కూడా గంట వాయిస్తారు. ఇది కొన్ని సమయాలలో మంగళకరమైన శంఖారావములతోనూ మరికొన్ని ఇతర సంగీత వాయిద్యాలతోనూ కూడి ఉంటుంది. మ్రోగే గంట, శంఖము, ఇతర వాయిద్యాలు భక్తులను తమ భక్తి పారవస్యత, ఏకాగ్రత, అంతరంగ శాంతి నుండి చెదరగొట్టే అమంగళ అసంగతమైన శబ్దాలు, వ్యాఖ్యానాల నుండి బయటపడడానికి సహాయపడతాయి. అంటే పూజ ఆరంభంలో ఇలా చెబుతూ గంటను వాయించాలి. అగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురుషంటూ రవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. భావం, దైవాన్ని ప్రార్థిస్తూ నేను ఈ ఘంటారావం చేస్తున్నాను. దానివలన సద్గుణ దైవీపరమైన శక్తులు నాలో ప్రవేశించి, అంటే నా గృహము, హృదయము, అసురి మరియు దుష్టపరమైన శక్తులు బాహ్యాభ్యంతరాల నుండి వైదొలుగుగాక.